హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మస్కిటో ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నానండి. మస్కిటో ఇన్ఫెక్షన్ మా పెద్ద పాపకు ఉందన్నమాట. ఆమెకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది అది. దాని గురించి చెప్తున్నాను నేను. ఈ క్రీము, ఈ సోపు, ఈ మాయిశ్చరైజరు, ఇది ఆయిల్, దీని గురించి చెప్తున్నానండి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా బ్లాక్ కలర్లో అయిపోతుందన్నమాట స్కిన్. ఇలా డాట్స్గా మచ్చలుగా పడిపోతుంది మస్కిటో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. మస్కిటో కుట్టినప్పుడు వీళ్ళకి బాగా ఇచ్చింగ్ వస్తుందండి స్కిన్ మీద. అలా ఇచ్చింగ్ ఉన్నప్పుడు వీళ్ళు ఇలా చేత్తో అలా అలా రఫ్ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి ఆ మచ్చలు పోవన్నమాట. సో ఇలా ఉంటే స్కిన్ అనేది వీళ్ళకి చాలా డెలికేట్గా ఉంటుంది. అందుకని మస్కిటో ఇన్ఫెక్షన్ వస్తుందంట వీళ్ళకి, ఈ స్కిన్ వాళ్ళకి. హ్యాండ్కి కూడా చూడండి, హ్యాండ్కి కూడా ఇలా వస్తుందన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ హ్యాండ్, లెగ్ ఈ రెండింటికి మాత్రమే వస్తుందండి. ఇంకా మిగతా స్కిన్ అంతా బాగుంటుంది. ఎక్కువ ఇది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఎక్కువ చలికాలంలో ఉంటుందండి ఈ మస్కిటో ఇన్ఫెక్షన్ అనేది. ప్రెస్లీ క్రీమ్ అండి, ఇది మాయిశ్చరైజింగ్ క్రీము. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ క్రీమ్ని. ఈ మధ్య నేను చాలామంది పిల్లల్లో చూస్తున్నానండి ఇది మస్కిటో ఇన్ఫెక్షను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను నేను, ఇవన్నీ చూపించి. నెక్స్ట్ ఈ సోప్ కూడా ఇచ్చారండి, జ్యూస్కా బేబీ సోప్ అనమాట. ఇది వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసిన సోప్ అండి. బాగుంటుంది ఈ సోప్ కూడా. వీళ్ళ స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తుందండి ఈ సోప్ వాడితే. సోప్ ఇలా వైట్ కలర్లో ఉంటుంది. సోప్ అయితే చాలా బాగుందండి, మనకి తేమనిస్తుందన్నమాట ఈ సోప్ వాడటం వల్ల. మార్నింగు ఈవినింగు మనం బాత్ చేసిన తర్వాత ఈ క్రీమ్ రాయాలి. నెక్స్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ అనేది మన దగ్గర లేకపోతే ఎనీ మాయిశ్చరైజర్ క్రీమ్ రాయొచ్చండి. నేను ఇన్ కేసు ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళడం మర్చిపోతే ఇది వాడతానన్నమాట. మామా ఎర్త్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ లోషన్ వాడతాను. ఇది కూడా లేదు, అయిపోయింది, మన దగ్గర లేదనుకున్నప్పుడు పారాచూట్ కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేస్తానండి. పారాచూట్ కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది స్కిన్కి. స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తుందండి ఈ సీజన్లో. సో ప్రజెంట్ అయితే నేను ఈ సోప్ వాడుతున్నాను. ఒక 2 ఇయర్స్ నుంచి ఈ సోపు, ఈ క్రీమ్ వాడుతున్నానండి. సోప్ వచ్చేసి 180 రూపీసు. ఈ క్రీమ్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, 1000 రూపీస్ అండి ఈ క్రీము. కానీ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఈ క్రీమ్ ఎందుకులే అంత కాస్ట్ అనుకున్నప్పుడు ఎనీ మాయిశ్చరైజర్, ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చండి. ఈ మస్కిటో ఇన్ఫెక్షన్ వీళ్ళకి ఏజ్ 15 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుందంటండి. అప్పుడు వీళ్ళకి బ్లడ్ చేంజ్ అవుతుందంట. అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గద్దని నాకైతే డాక్టర్ సజెస్ట్ చేశారు. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే కలర్ ఫుడ్ పెట్టొద్దన్నారండి. బయట కలర్ ఫుడ్, జెల్లీలు, చాక్లెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని నాకు చెప్పారు. ఈ వీడియో అయితే ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.